నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు భారతీయ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడున్న కాలంలో జనరేషన్‌లో మనకు పేర్లొద్దు గానీ చాలామంది గురువులు, కొంతమంది పర్టిక్యులర్‌గా అందరికీ తెలిసే ఉంటారు. పెద్ద పెద్ద పూజలనేసి, దశమహావిద్యలు ఇట్లాంటి పూజలని జెప్పేసి ఎన్నో వేల డబ్బులు అంటే లక్షల వరకు కూడా వెళ్తున్నాయి ఈ పూజలు చేయడానికి. అయితే పూజలలో మద్యం, మాంసం ఇంకా వేరే ఏవో చెప్తున్నారు గదా! సో, మన సనాతన ధర్మంలో అసలు ఇట్లాంటి పూజలు ఉన్నాయా? ఇట్లాంటివి చేయొచ్చా? అది ఏంటి? అంటే ఎవరికి మనం పూజిస్తే దేవుడేంటి మనకున్నదే పుష్పం, పత్రం అనేసి అంటుంటారు గదా! ఉన్న దాంట్లోనే పూజ చేయమని జెప్పేసి. మరి అంటే ఇట్లాంటి పూజలు మనం చేయొచ్చా? చేయకూడదా? అసలు ఉన్నాయా? లేవా? దాని గురించి మీ మాటల్లో. మీరు అడిగినటువంటి ప్రశ్న హ్మ్. ఇది ఆలోచించేటటువంటి భక్తులు అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్పినప్పటికీ కూడా హ్మ్. భక్తులు చాలా డీప్గా అర్థం చేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే సనాతన ధర్మములో జీవహింసతో కూడేటటువంటి ఏ పూజ కూడా హ్మ్. దైవానికి చెందినటువంటిది కాదు. ఓకే. ముందు ఈ ఒక్క విషయం గుర్తు చేసుకోండి. హ్మ్. హింసతో కూడినటువంటిది దేవతా పూజల్లోకి రాదు. హ్మ్. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగినటువంటివి తాంత్రిక విద్యలలో హ్మ్. పంచమకారాలు అని అంటారు. హ్మ్. ఇండైరెక్ట్గా మీరు అడిగింది అదే అవును. అవును. కదా. పంచమకారాలు అంటే మద్యము, మాంసము, హ్మ్. మత్స్యము, హ్మ్. మైథునము, హ్మ్. ముద్ర, వీటిని పంచమకారాలు అంటారు. హ్మ్. ఇందులో మొట్టమొదటిది మీకు వీట్ల గురించి చెప్పే ముందు ఒక ముఖ్య గమనిక చెప్తా. ఏంటి ఓకే. అంటే సంస్కృతంలో ఉండేటటువంటి హ్మ్. పదాలకు పర్యాయ పదాలు హ్మ్. లేదా వాటికి సంబంధించినటువంటి అర్థాలు నానా విధమైనటువంటి అర్థాలు చాలా ఉంటాయి. హ్మ్. అందులో శాస్త్రంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకోవాలి. కానీ హ్మ్. దాన్ని సైడ్ ట్రాక్గా వేరే విపరీత అర్థాలు నానా అర్థాలు ఉన్నటువంటి వాటిని మనం తీసుకుంటే ఓకే. వాటి భావాలు వాటి యొక్క అర్థాలు మారి అనర్థాలకు దారితీస్తాయి. ఆహాహా! ఓకే. అది ఫస్ట్ భక్తులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఇది. హ్మ్. ఏంటంటే అమ్మ, మనకు పంచమకారాల్లో హ్మ్. ఆదిశంకరాచార్య స్వామి వారి దగ్గర నుంచి హ్మ్. ఇప్పటి వరకు కూడా తంత్ర విద్యల విషయంలో ముందు భక్తులకు ఒక అవగాహన రావాలండి. హ్మ్. తంత్రం అంటే చిట్కా అని అర్థం. హ్మ్. తంత్రము అంటే చిట్కా, ఓకే. షార్ట్ కట్. సంస్కృతంలో దాని యొక్క అర్థం. హ్మ్. ఇప్పుడు మీరు 10వ అంతస్తు వెళ్ళాలి హ్మ్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. మీ పక్కన స్టెప్స్ ఉన్నాయి, లిఫ్ట్ ఉంది. హ్మ్. సాధారణంగా ఎవరైనా స్టెప్స్ మెట్లెక్కే పైకి వెళ్తారు. హ్మ్. కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళు, హ్మ్. లిఫ్ట్ ఆపరేటింగ్ వచ్చినటువంటి వాళ్ళు చక్కగా లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోతారు. పైకి వెళ్ళిపోతారు. ఈ రెండు మార్గాలు హ్మ్. 10వ అంతస్తుకి అంటే మనం చేరాల్సిన లక్ష్యాన్నే చేరుస్తాయి. హ్మ్. కానీ ఈ రెండు మార్గాల్లో హ్మ్. ఏ మార్గంలో త్వరగా వెళ్తామో తెలిపేటటువంటి విధానమే తంత్రశాస్త్రం. ఓకే. ఇందులో క్షుద్రం అనేది సపరేట్ సెక్షన్ అది. హ్మ్. కానీ ఈ మధ్య కాలంలో ఈ క్షుద్రాన్ని తాంత్రిక విద్యలోకి మెర్జ్ చేయడం వల్ల హ్మ్. ప్రతి ఒక్కరూ తంత్ర విద్య అనేటప్పటికీ ఇది క్షుద్ర విద్య అనుకునేలాగా తయారైంది. హ్మ్. వాస్తవానికి క్షుద్ర విద్యకు తాంత్రికం అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. హ్మ్. వీళ్ళందరూ తాంత్రికము హ్మ్. చేసేవి క్షుద్ర దాని పూజలు. కిందకి వచ్చినా కానీ హ్మ్. తంత్ర విద్య అనేటటువంటి పేరు పెడుతున్నారు. ఓకే. దీనివల్ల సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, జీవహింసతో చేసేటటువంటి ప్రతిదీ కూడా హ్మ్. వేద శాస్త్రంలో క్షుద్రం కిందకే లెక్క. హ్మ్. మన కోరికల కొరకు, మనకున్నటువంటి ఐహిక వాంఛల కొరకు హ్మ్. సాటి జీవిని హింసించే దాని ప్రాణానికి దానికి హింసతో కూడినటువంటి ఫలితాన్ని పొందడము అంటే అది క్షుద్రం కిందికే లెక్క.
కాబట్టి క్షుద్రం వేరు, తంత్రం వేరు. ఇవి నేర్చుకోండి. తంత్ర విద్య అనేది ఒక సపరేట్ సెక్షన్, క్షుద్ర విద్య అనేది సపరేట్ సెక్షన్. ఈ రెండింటిని కలపడం వల్లనే జనాలకు అవగాహన లోపం వల్ల వీటిల కిందకి వస్తున్నది. తంత్రం అంటే క్షుద్రం కిందకే లెక్క అని అనుకుంటున్నారు. ఇప్పుడు తంత్రం అంటే మనకి చిట్కా, సింపుల్ పరిహారాలు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. ఎగ్జాంపుల్, ప్రతిరోజు మనం ఆచమనం చేసుకుంటాం ఇంట్లో. ఒక రాగి గ్లాసు, ఒక స్పూను, ఒక చిన్న ప్లేట్ ఉంటుంది. మనం ఓం కేశవాయ స్వాహ అని మంత్రం చెప్తాం. ఇది మంత్రము. ఇక్కడ యంత్రం ఏంటి? కాపర్ గ్లాసు, స్పూను, పళ్ళెం. దాంతో ఏం చేస్తారు? చేతిలోకి నీళ్లు తీసుకొని తాగుతారు. అవునా? ఇక్కడ యంత్రంగా ఉన్నది ఈ మూడు: ఆచమన పాత్ర, అరవేనం, ఉద్ధరణి. ఇక్కడ తంత్రం అంటే ఏంటి అంటే ఈ రెండు, ఈ 5 వేళ్లలో ఈ 2 వేళ్ల మధ్యలో బొటన వేలు తీసుకోవాలి. అప్పుడు ఇది గోముఖ ముద్ర అంటారు. ఇందులో నీళ్లు తీసుకొని నాలుకకు తప్ప పంటికి తగలకుండా పెదాల్లోంచి డైరెక్ట్గా నోట్లో వేసుకొని శబ్దం రాకుండా మింగాలి. అప్పుడు ఆచమనం అవుతుంది. కొంతమంది అది ఇట్లా పీలుస్తారు, జుర్రుతారు. పెదాలతో పంటికి తగులుతూ జుర్రుతే అది ఆచమనం కిందికి రాకపోగా రక్త మాంసములు తాగినటువంటి దోషం వస్తుంది. ఎందుకంటే నోట్లో సలైవ, లాలాజలం ఉంటుంది. ఈ లాలాజలము మనం తాగేటటువంటి దాంట్లో ఇదైపోతుంది. అర్థమైందా? కడుపులో జఠరాగ్ని ఉంటుంది, ఆకలి. ఈ లోపల జఠరాగ్ని ఉంటుంది. హోమం చేసేటప్పుడు స్వాహ అన్నప్పుడే మీరు వెయ్యాలి అని అంటారు. అవునా? అప్పుడు అది దేంట్లో వేస్తాం? మంటలో వేస్తాం. అలానే మన లోపల అంతరాత్మ, చిదాత్మ అగ్ని రూపంలో వెలుగుతూ ఉంటాడు ఆ స్వామివారు. దాన్నే ఆత్మజ్యోతి అంటారు. ఈ ఆత్మజ్యోతికి వేసేటటువంటి మాత్రలే ఇవి. అందుకే శరీరము, మనస్సు, ఆచమనం ఎందుకు వేస్తాము? శరీరము, మనస్సు, బుద్ధి మూడు పవిత్రం అవ్వాలి కాబట్టే కేశవాయ స్వాహ అనగానే లోపలికి తీసుకుంటాం. అప్పుడు జుర్రుకోకూడదు. జుర్రుకుంటే లాలాజలము పంటికి తగిలి రక్త మాంసాలు తీసుకున్న దాంతో చేసినటువంటి దోషం అవుతుంది, ఎంగిలి దోషం వస్తుంది. కాబట్టి ఇలా చేసుకోకూడదు అని చెప్పేదే తంత్రం. అర్థమైందా? ఇది షార్ట్ కట్ లో ఇది తంత్రము. ఇప్పుడు ఇక్కడ దీంట్లో క్షుద్రం ఏముందమ్మా? లేదు. అర్థమైందా? ఏదైనా ఒక పూజా విధానంలో షార్ట్ కట్ గా తెలిపేటటువంటి విధానాన్ని తంత్రము అని అంటారు. తంత్రము అంటే చిట్కా. అందుకే పెద్దవాళ్ళు చిన్న తంత్రం చేశారు అని అంటారు. ఆ తంత్రం అంటే చిట్కా అని, చిన్న చిన్న మ్యాజిక్స్, చిట్కాలు అని. అర్థమైందా? ఇక క్షుద్రము అనేది జీవహింసతో పెట్టే ప్రతిదీ కూడా క్షుద్రం కిందకే లెక్క. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న. నిజంగా ఈరోజు మీరు అడగడం నాకు నచ్చింది. ఎందుకంటే ఇది తెలుసుకోవాలి జనాలకు. నిజంగా ఈ వీడియో చూసేటటువంటి ప్రజలకు ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆన్సర్లు తెలుసుకోవాలి. అప్పుడే వీళ్ళకు నిజమైనటువంటి ఆన్సర్ తెలుస్తుంది. ఏంటి అంటే పంచమకారాలు: మత్స్యము, మాంసము, మైథునము, ఇంకోటి ఏంటిది? మద్యము, ముద్ర. 5. ఈ 5లో మొట్టమొదటిది ఏంటిది? మత్స్యము. మత్స్యము అంటే ఏంటిది మీ వ్యవహారిక భాషలో? మత్స్యము అంటే మనం చేప. అదే. అవునా? సంస్కృతంలో మత్స్యము అని అంటే చేప. కానీ వైదిక భాషలో మత్స్యము అని అంటే బుద్ధి. మనిషి జపానికి కానీ, పూజకు కానీ, ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడు తన యొక్క ఆలోచన చేప ఎలా అయితే నీళ్ళల్లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అలా 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 తిరుగుతూ ఒక్క చోట స్థిరంగా ఉండక తిరుగుతూ ఉంటుందో, అలా జపానికి కూర్చున్నప్పుడు ఈ బాడీ మాత్రం స్థిరంగా ఉంటుంది, కానీ వాడి ఆలోచనలు, బుద్ధి ఒక్క చోట ఉండదు, తిరుగుతూనే ఉంటుంది చేప పిల్లలాగా. అవునా? మీరు ఎప్పుడైనా జపానికి కూర్చున్నారా? కూర్చున్నప్పుడు మీ యొక్క ఆలోచన, మీ బాడీ ఇలానే ఉంటుంది, కానీ మీ ఆలోచన ఏదేదో విషయాల గురించి ఎక్కడెక్కడికో అలా 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 తిరుగుతూ ఉంటుంది. చంచల మనస్తత్వం లాగా నీళ్ళల్లో చేప పిల్ల తిరిగినట్టుగా మన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధానాన్ని మత్స్యము అని అన్నారు. ఈ మత్స్యము బుద్ధితో సమానం. కాబట్టి ఈ పంచమకారాల్లో
మొట్టమొదటిది మత్స్యము అంటే బుద్ధి, ఆలోచనలను నియంత్రించుకో. చేపలాగా నీ యొక్క ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని నియంత్రించుకొని ముందు దాని మీద ఆధిపత్యం వహించు అని చెప్పేదే మొట్టమొదటిది మత్స్యం. కాన్సంట్రేషన్ ఫస్ట్ థింగ్. ఇజ్ ఇట్ క్లియర్? రెండోది మద్యము. ఎప్పుడైతే నీ బుద్ధి ఒక స్థితిలోకి వచ్చి ఆగిపోతుందో, చేప పిల్లలా తిరిగే ఆలోచనలన్నీ డిలీట్ చేసి ఏదైతే నువ్వు ఫోకస్ చేయాలనుకుంటున్నావో దాన్ని నిలబెట్టుకున్నావు అనుకో, నీ ఫోకస్ని నువ్వు నిలబెట్టావు అనుకో, నెక్స్ట్ ఏం జరుగుతుంది? మద్యము అంటే ఒక మత్తు. మద్యము మీన్స్ సురాపానం లేదా వైన్ ఏదైనా కానీ దాని ఫైనల్గా అది ఏమిస్తుంది? ఒక మత్తునిస్తుంది. ఆ మత్తు అంటే ఒక భావన. ఆ భావనలో వాడు అలానే ఉంటాడు. వాడికి సీఎం అయినా పిఎం అయినా ఈ ప్రపంచమైనా తాగిన వాడితోని సీఎం కానీ పిఎం కానీ గొడవగలరా? లేదు. వాడే గ్రేటు. నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అవునా? ఏమన్నా అంటే అరే వాడు తాగున్నాడు రా, వాడితో ఎందుకు గొడవ అని అంటాడు, సీఎం అయినప్పటికీ కూడా. అవును కదా? అంటే ఆ మత్తులో వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడో తెలియనటువంటి ఒక తన్మయత్వంలో ఉంటాడు వాడు. ఇక్కడ భక్తి అనే ఒక మత్తులో, భక్తి అనే మత్తులో ఈ ఐహిక భావనలు వాడు ఏం చేస్తున్నాడో తెలియనటువంటి ఒక అచేతనమైన స్థితిలోకి వెళ్తాడు. ఎప్పుడు? ఈ జ్ఞానము మనస్సు మత్స్యంలాగా ఒక చోట తిరగకుండా ఒకే చోట ఆగినప్పుడు అంతే, ఇలా ఉండిపోతాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఆ జపానకు ఆ ధ్యానానికి అడిక్ట్ అయిపోతాడు వాడు. అర్థమైందా? అది దాన్ని వాస్తవానికి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే సమాధి స్థితి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, ఇక్కడ మాత్రం ఒక అద్భుతమైనటువంటి లోపల ఈ జపం చేస్తూ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వగానే లోపల నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆస్వాదం వస్తుంటుంది. అది చెప్పడం కన్నా అనుభవిస్తేనే తెలుస్తుంటుంది. సో దీన్ని మద్యము అని అన్నారు. అంటే ఆ మత్తులో పడిపోయాడు, జపము ఆ ధ్యానము అందులో, అది మనిషిని పైకి తీసుకెళ్తుంది. ప్రపంచంలో ఏ అలవాట్లైనా కానీ మనిషిని పై స్థాయి నుంచి కిందికి దిగజారుస్తుంది. నువ్వు బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏది చేసినా ప్రపంచంలో నువ్వు దేన్ని పట్టుకున్నా ఏదో ఒక రోజు నువ్వు ఎంత పైకి ఎదిగినా అక్కడి నుంచి ఏదో ఒక రోజు నువ్వు కిందికి వచ్చేస్తావు. కానీ ఒక్క హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మంలో స్పిరిచువాలిటీని పట్టుకున్నవాడు ఏ రోజు కింద పడడు. వాడు అలా పైకి వెళ్తూనే ఉంటాడు తప్ప ఏ రోజు కింద పడిన దాఖలాలు లేవు. అదే మద్యం. మత్స్యము మద్యం అయిపోయింది. మూడవది మాంసం. మూడవది మాంసము. ఈ మాంసము అని అంటే తినేటటువంటిది అందరూ అనుకుంటారు. మాంసాహారం నైవేద్యం పెట్టాలండి, నైవేద్యం పెట్టకపోతే దేవత పలకదు, దేవతకి ఎక్కదు, ఇలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. కానీ ఇక్కడ మాంసము అనంటే ఈ దేహభ్రాంతి వేరే వేరే విషయాలన్నిటికీ కూడా జుగుప్సాకరమైనటువంటి వ్యాపకాల నుంచి బయటకు వచ్చేదే మాంసం. అంటే నీ శరీరము ఏదైతే ఉందో ఇది నాది అని అనుకుంటావు. ఈ బాడీ ఏదైతే ఉందో ఇది నాది అనుకుంటావు. కానీ ఇది కుళ్ళిపోయినటువంటి ఒక మాంస కళేబరము. ఇది నీకు శాశ్వతం కాదు, ఎప్పటికీ ఇది నీతో ఉండదు, ఇది శాశ్వతం కాదు. ఈ మాంసం గురించా నువ్వు ఇచ్చేసుకుంటున్నావు. ఈరోజు నువ్వు తినేటటువంటి జంతువు మాంసం ఏదైతే ఉందో రేపు పొద్దున ఇదే ఈ శరీరం కొరకు నువ్వు తీసుకునే మాంసం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని నువ్వు మరణించిన తర్వాత అవే జంతువులు పీక్కొని తింటాయి. అలాంటప్పుడు ఈ మాంసం మీద నీకెందుకంత వ్యాపకం? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా, పూర్వజన్మలో చేసుకున్నటువంటి రుణాల వల్లనే ఈ దేహము, ఈ మాంసపు ముద్ద ఇది ఏదైతుందో దీనికి ఈ భవబంధాలన్నీ. కానీ ఇవి శాశ్వతం కాదు.
దీనిని మించినటువంటి పరమ శాశ్వతం ఇంకొకటి ఉన్నది, ఉమ్, అదే దైవము, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానము. ఉమ్, దాన్ని తెలుసుకో ఓకే. అని చెప్పేటటువంటి విధానమే మాంసం. ఉమ్. అంటే మన శరీరం మీద మనకి మక్కువ ఉండకూడదు ఫస్ట్. అందుకే దేహం మీద బట్టలు వేసుకోవాలి, మంచి అద్దానికి బొట్టు పెట్టుకోవాలి, అలంకరణలు చేసుకోవాలి. ఎలా ఉన్నా అలా ఉన్నా ఇలా ఉన్నా దేహం మీద మమకారాలు పెట్టుకోకూడదు. ఓకే. ఎందుకంటే ఆది వ్యాధి జ్వరాదులు, రకరకాల రోగాలు, అందం ఎప్పుడూ శాశ్వతం ఉండదు, అవును. దేహం ఎప్పుడూ శాశ్వతం ఉండదు. ఇవన్నీ కూడా చెప్పేటటువంటిదే మాంసము. అంటే ప్రతినిత్యము మానవుడు గుర్తుంచుకునే సత్యం ఇదొక మాంసం ముద్ద. ఉమ్, అర్థమైందా? ఇక అవును. మైథునం నాలుగవది. ఉమ్, మైథునము అని అంటే ఏంటండి? చాలామంది ఒక పురుషుడు ఒక స్త్రీతో సంభోగం చేసేటటువంటి విధానము అని అనుకుంటారు. లైక్ సెక్స్ కావచ్చు, ఇలా అని అనుకుంటారు చాలామంది. ఇది వాడు మైథునము అని ఇట్లా ఇట్లా చేస్తున్నారండి అని. ఉమ్, దాని ఇన్డెప్త్గా ఆలోచిస్తే ఉమ్, మమేకం అవ్వడం, ఉమ్, విలీనం. ఓకే. ఒక పురుషుడు స్త్రీ కలుస్తున్నారు, ఉమ్, సంభోగం చేస్తున్నారు అంటే అది విలీనం అవుతున్నారు. వాళ్ళు ఒకరినొకరు ఒకరి లోపలికి ఒకరు విలీనం అవుతున్నారు. ఇక్కడ మైథునము అనేటటువంటి శబ్దానికి సంస్కృతంలో కావచ్చు, దేవనాగర లిపిలో ఉండేటటువంటిది ఏంటంటే ఉమ్, విలీనమైపోవడం, ఓకే. కలిసిపోవడం. పరబ్రహ్మ పరమాత్మలో ఉమ్, మన యొక్క ఆత్మ విలీనమైపోవడం, దీన్ని మైథునం అన్నారు. ఓకే. రెండు దేహాలు కలిపి చేసుకునేది మైథునం కాదు. ఉమ్, ఇది అంటే ఈ ఉద్దేశం ఇక్కడ తీసుకోకూడదు. ఉమ్, ఇక్కడ మైథునం అంటే సెక్సువల్ తాడుతో తీసుకొని ఒక స్త్రీ పురుషులు ఇద్దరు, దాంట్లో శాస్త్రంలో చెప్పారు కదా, మైథునం చేసుకుంటే మోక్షం వస్తుంది, మైథునం చేస్తుంటే పారానామికల్ యాక్టివిటీస్ వస్తాయి, మైథునం చేసుకుంటే షట్చక్ర భేదన జరిగి ఆజ్ఞాచక్రము, ఉమ్, 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 తర్వాత ఈ చక్రాలన్నీ కూడా ఇవన్నీ భేదం జరుగుతుంది, ఉమ్, సహస్రార చక్రానికి మొత్తం శక్తి లభిస్తుంది అనేదంతా కూడా బక్వాస్ ముచ్చట్లు. ఉమ్, అలా జరిగేది ఉంటే నిజంగా ఋషులు, మునులు, యోగులు, గురువులు ఉమ్, వీళ్ళందరూ ఎందుకు అస్ఖలిత బ్రహ్మచారిగా శ్రీకృష్ణుడు ఎందుకున్నాడు? సాక్షాత్తు ఆదిశంకరాచార్య స్వామి వారు పెళ్ళెందుకు చేసుకోలేదు? మరి ఇప్పటికీ ఎంతోమంది ఋషులు మునులు ఉన్నారు. ఋషులు మునులు అని గురువులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదమ్మా. ఉమ్, నిజమైనటువంటి ఋషులు మునులు ఎందుకు ఉమ్, అలా ఉన్నారు? ఒకవేళ అలా ఉన్నా, ఉమ్, నీకు ఒకవేళ అలా సాధన కావాలన్నా ఉమ్, నీ జీవితంలో ఒక ధర్మపత్నితో చేసుకోవచ్చు కదా. అవును. నువ్వు ఒకరిని పెళ్లి చేసుకొని సాక్షాత్తు ధర్మపత్నితో ఉమ్, అదే షట్చక్ర భేదం నువ్వు ఆ రూట్లో వెళ్ళొచ్చు కదా. ఉమ్, ఇవన్నీ వ్యాపకాలు అవసరం లేదు కదా. ఉమ్, సాధారణంగా మనం చేసే సంసారాన్నే బయటికి ఎవరు చెప్పరమ్మా. ఇలాంటివి చెయ్యమని ఏ శాస్త్రము ఎంకరేజ్ చెయ్యరు. ఉమ్, ఏ శాస్త్రంలో కూడా. ఇక్కడ ఏంటంటే శాస్త్రం చెప్పినటువంటి ఒరిజినల్ మీనింగ్ని అర్థం చేసుకోకుండా లౌకికంగా లౌకిక విధానంతో కనెక్ట్ చేయడం వల్ల దాని యొక్క భావాలు, అర్థాలు మారి ఉమ్, ఇలాంటి విపరీతమైన చర్యలు, వికృత చర్యలు జరుగుతున్నాయి. ఇది కలియుగం, కర్మ. అంటే ఇప్పుడు ఇక్కడ మైథునము అని అంటే ఉమ్, మన యొక్క చిదాత్మ, మన యొక్క అంతరాత్మ ఏదైతే మన ఆత్మ ఉందో, ఈ జీవాత్మ పరమాత్మలో విలీనమవ్వడమే మైథునం. ఉమ్, అర్థమైందా? కలవడం. పరబ్రహ్మ నుంచి విడిపోయినటువంటి జీవాత్మ తిరిగి మళ్ళీ పరబ్రహ్మలో విలీనమయ్యేటటువంటి విధానమే మైథునంగా చెప్పారు. ఓకే. దానికి నువ్వేం చేస్తున్నావు? ఉమ్, ఎందుకు? మత్స్యము, బుద్ధి నిలబడ్డది. 2 మాంసము, నీ దేహభ్రాంతి మీద నీకు వెళ్ళిపోయింది. ఉమ్, 2 మద్యము, సమాధి స్థితిలో ఆల్రెడీ ఆనందంలో ఉన్నావు. ఉమ్, ఆనందంలో ఉండి ఎలాంటి ఆశలు, ఎలాంటి కోరికలు లేకుండా ఒక బుద్ధి నిలబడ్డాక నువ్వు చేసేది ఏంటిది? మైథునమే. అంటే నీ మనస్సు దాంట్లో లగ్నం అయిపోయింది. ఉమ్, లిటరల్లీ చెప్పాలంటే నీ మనస్సును భగవంతుడిలో లగ్నం లీనమైపోయింది. చేసినావు. ఆ, మైథునం మీన్స్ లగ్నం చేయడం మనస్సును. ఓకే. లగ్నం చేయడం వల్ల కలుస్తుంది, కలవడం వల్ల చిదాత్మ. ఉమ్, అంటే అహం శివం అయం శివం ఉమ్, చిదానంద రూప శివోహం శివోహం, నేనే శివుణ్ణి, శివుణ్ణే నేను ఉమ్, అనేటటువంటి స్థితి.
సమాధి స్థితికి ఆత్మజ్ఞాన స్థితికి వస్తావు నువ్వు. అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు. ఓకే. దీన్నే మైథునం అన్నారు. ఇక ఈ 4 అయిన తర్వాత 5వది ముద్ర. అంటే ఆ స్థితి వరకు వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలి అంటే యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధ్యానము సమాధి మొత్తం 8 అష్టాంగ సూత్రాలు ఉన్నాయి. ఈ అష్టాంగ సూత్రాలను ప్రతిరోజు సాధన చేసుకుంటూ ఉంటే ఈ స్థితిని నువ్వు ఇలా మెయింటైన్ చేయగలుగుతావు. లేకపోతే దిగజారుతావు. నువ్వు ఆ స్థితి నుంచి కింద పడతావు. కాబట్టి ఇది ముద్ర అంటారు. కాబట్టి ఈ 5టిని పంచమకారాలుగా శాస్త్రము ఈ ఉద్దేశాలతో చెప్పింది. కానీ కలియుగములో నిజమైనటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి ఉద్దేశాలను తీసుకోకుండా మిస్గైడ్ మిస్లీనియన్స్ ఇచ్చి వాళ్ళ స్వలాభాలను పొందేటటువంటి గురువులే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి జనాలు ఇట్లా తయారవుతున్నారు. అంటే ఇప్పుడు జనాలకి తెలీదు నిజంగానే ఏంటి ఏది నిజం ఏది అబద్ధం. అంటే మనకి వాడుక భాషలో ఉన్నవి ఇవే అనుకొని వాళ్ళు ఇవే ఫాలో అవుతున్నారు. అయితే సనాతన ధర్మం తెలిసిన ఎంతోమంది గురువులు ఉన్నారు కదా, వాటికి ఎగెనిస్ట్గా ఎందుకు మాట్లాడడం లేదు? చూడండి అమ్మా, అందరికీ గురువే వచ్చి చెప్పాలి అని అంటే కొంతమంది జీవితంలో సద్గురువు కొరకు వీళ్ళు వెతకాల్సి వస్తుంది. అందరికీ సద్గురువులు దొరకరు. కానీ ఒక సులువైన మార్గం ఉంది. ఏంటంటే పురాణాలు. తెలుగు చదవచ్చు కదా, ఇంగ్లీష్ చదవచ్చు కదా, హిందీ చదవచ్చు కదా. మీకు కనీసం పేపర్ చదువుతారు కదా, రోజుకు 10 సార్లు పేపర్ చదివేటటువంటి వాళ్ళు మీరు పుస్తకాలు మీరెందుకు చదువుకోరు? మీరు ఎందుకని పురాణాలు ఇంటికి తీసుకొని మీరే చదివి దాన్ని అండర్లైన్ చేసుకొని మీకు అర్థం కాని ప్రశ్నలున్నా, మీకు అర్థం కానిటువంటివి ఏవైనా ఉన్నా ఓ పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని సరైన గురువు దగ్గరకు వచ్చినప్పుడు వీటి అర్థాలు మాకు చెప్పండి, దీంట్లో ఇలా ఉంది, మత్స్యము అని అంటే ఈ భావన వస్తుందా, మైథునము అంటే ఈ భావన వస్తుందా అని సద్గురువు దొరికినప్పుడు నువ్వు కావాలంటే 10 మంది గురువులను అడుగు. 10 మంది గురువుల్లో ఎవరి ఆన్సర్ నీ అంతరాత్మకు, నీ మనసుకు కాదు, నీ బుద్ధికి కాదు, నీ అంతరాత్మకు ఎస్ ఇది రైట్ ఆన్సర్ అని అనిపిస్తుందో తెలిసిపోతుంది నీకు. అతడు సరైన గురువు. అలా ఎందుకు చేయరు? అలా చేసినప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో అంటే ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఈ పంచమకారాలు అనే దాని గురించి క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరికీ అర్థమయ్యేలాగా. సో ఇప్పటికైనా భక్తులు ప్రేక్షకులు తెలిసి అంటే చూసి తెలుసుకొని అట్లాంటి వాటికి వెళ్లకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.